ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. తనకి ఒక భార్య, ఒక కొడుకు ఉన్నారు. రామయ్య రాజా విక్రమ్ అనే సేటు దగ్గర పనికి వెళ్ళేవాడు. ఆ సేటు చాలా ధనవంతుడు, ఇంకా స్వార్థపరుడు. పనివాళ్ళ దగ్గర పని చేయించుకునేవాడు కానీ వాళ్ళకి డబ్బు ఇవ్వడు. కేవలం భోజనం మాత్రమే పెట్టేవాడు. ప్రతిరోజు రామయ్య సేటు దగ్గర పనిచేసి ఇంటికెళ్ళేవాడు. ఒకరోజు తన భార్య లక్ష్మి, ఏమండి, ఇంట్లో వండడానికి ఏమీ లేవు. మీరు పని చేస్తున్నారు కానీ మా కోసం తినడానికి ఏమీ తేవడం లేదు. నేను నా కొడుకు ఏం తిని బ్రతకాలి అని అంటుంది. అప్పుడు రామయ్య, సరే నేను సేటు దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు అడుగుతాను, అప్పుడు ఇంట్లో తినడానికి ఏమైనా తెస్తాను అని చెప్పి సేటు దగ్గరికి అయితే బయలుదేరుతాడు. అయ్యా సేటు గారు, మీరు పని చేయించుకుంటున్నారు కానీ మా భార్య పిల్లలకి తినడానికి తిండి లేదు. కొంత డబ్బు ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళి వాళ్ళ కోసం సరుకులు తెస్తాను అంటాడు. అప్పుడు సేటు చాలా కోపంగా, నీకు భోజనం పెట్టడమే ఎక్కువ నువ్వు చేసే పనికి. కావాలంటే పని మానేయ్, అంతేగాని డబ్బు మాత్రం అడగకు అని చెప్తాడు సేటు. ఇక చేసేది ఏమీ లేక రామయ్య నడుచుకుంటూ పనిచేసి ఇంటికి వెళ్తాడు. తన భార్య ఇంటి దగ్గర ఎదురు చూస్తుంది చాలా ఆశగా, తినడానికి ఏమైనా తెస్తారని. కానీ రామయ్య ఉత్త చేతులతో ఊపుకుంటూ వస్తాడు. తన భర్తను చూసి చాలా కోపం వచ్చి తన పుట్టింటికి వెళ్తుంది కొడుకుని తీసుకొని. ఇలా రోజులు గడుస్తాయి. రామయ్య ఒకరోజు తన భార్యను తీసుకురావడానికి వాళ్ళ అత్తగారింటికి వెళ్తాడు. అప్పుడు లక్ష్మి నేను రానంటే రాను అని తెగేసి వెళ్తుంది. అప్పుడు రామయ్య, ఇదిగో చూడు లక్ష్మి, నేను సేటు దగ్గర పని మానేస్తాను, సరేనా, మనం ఇంటికి వెళ్ళి ఏదైనా పని చేసుకుందాం అంటాడు. అప్పుడు రామయ్య ఇంకా లక్ష్మి ఇద్దరు బస్టాండ్కి అయితే వస్తారు వాళ్ళ ఊరు వెళ్ళడానికి. అక్కడ ఒక పానీపూరి బండి కనిపిస్తుంది లక్ష్మికి. లక్ష్మికి ఒక ఆలోచన తడుతుంది. ఏవండి, మనం ఎలాగైనా పానీపూరి బండి మన ఊర్లో పెడదాం, అప్పుడు సేటు దగ్గర పనికి వెళ్ళాల్సిన పని అవసరం ఉండదు అంటుంది. రామయ్య, సరే కానీ దీనిని ఎలా చేస్తారో మనకు తెలియదు కదా అంటాడు. లక్ష్మి ఆ పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకొని కావాల్సిన సామాన్లు ఇంకా తయారు చేసే విధానం అన్నీ అడిగి తెలుసుకుంటుంది. సామాన్లు కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. తన దగ్గర ఉన్న బంగారం అమ్మి కొంత సరుకులు ఇంకా బండి కావాల్సిన సరుకులు తెస్తారు. ఎలాగైతే వాళ్ళ ఊర్లో పానీపూరి బండి అమ్మడం మొదలు పెడతారు. వాళ్ళ ఊర్లో వాళ్ళంతా చాలా ఆశ్చర్యంగా చూస్తారు ఇదేంటని. వాళ్ళకి తెలియదు కదా పానీపూరి అనేది ఎలా ఉంటుందో అని రుచి చూస్తారు. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇక ఊర్లో వాళ్ళందరూ కూడా పానీపూరి తినడం మొదలు పెడతారు. అందరూ కూడా పానీపూరి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. ఇక చాలా రోజులు గడుస్తాయి. రామయ్య లక్ష్మి చాలా ధనవంతులు అవుతారు. వాళ్ళ ఊర్లో ఉన్న సేటు కంటే ఇంకా ఎక్కువ ధనవంతులు అవుతారు. ఇక వాళ్ళ జీవితం సంతోషంగా గడుస్తుంది.